వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి చేశాను. ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను, గుంటూరులోనే చేస్తాను. ఇది ఒక చేయితోనే చేస్తాను, ఒక చేయికి ఆపరేషన్ చేస్తారు, గడ్డ ఉందని కూట్లుప్పలేదు. ఈ పచ్చడి చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టాను. మీరు కూడా చేసుకోండి, చేసుకొని తినే ఉంటారు. ఇప్పటికి మనకు 6 రుచులు, సంవత్సరం మొత్తము 6 రుచులతో తీపు వగరు అన్నీ ఉండాలని చెప్పి అట్లా పెట్టారు. ఇది సాంప్రదాయము. అయితే ముందుగా ఏపాకు మా ఇంటి దగ్గరే పువ్వులు ఉంటే తీసుకొచ్చాను, తెచ్చి నలిపి చెరిగాను, చాటలో వేసి చెరిగితే రెక్కలు ముందుకు వస్తాయి. ఆ వచ్చిన రెక్కలు వేసుకోండి. లేదంటే మామూలుగా అది చేదు కావాలంటే వెనకాల ఉంటుంది కదా పొడి, అది కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసి రెక్కలు మొత్తం నలిపాను ముందు, ఎందుకంటే బెల్లము రెక్కలకి అబ్జర్వ్ పట్టేస్తుంది బాగా తీపు, అప్పుడు చేదు ఉండదు. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, మామిడికాయ, చింతపండు రసం. మనకు 6 రుచులు కావాలి, 6 రుచులు సరిపోయాయి. మామిడికాయ మామూలుగా పొట్టుతోటే పట్టేస్తే వగరు కూడా కలుస్తుంది. పులుపు కొంచెం పులుపు తక్కువ ఉంది మామిడికాయ పులుపు, చింతపండు పులుపు, ఉప్పు, అట్లానే 6 రుచులు పెట్టారు. మనకు మిరియాల పొడి, కారం వేస్తారు. అందరు కారం వేయకూడదు, మిరియాల పొడి వేయాలి. హ్యాపీ ఉగాది.